అండి సినిమా యాక్టర్లు అనగానే ముందు వెనకాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అరేంజ్ చేసుకున్న బౌన్సర్స్ అన్నట్టుగాను మనం వింటూ ఉంటాం. ఇది ముఖ్యంగా ఈ బౌన్సర్స్ గురించి వినటము, వాళ్ళని చూడటం అనేది ఈ మధ్యకాలంలో గత 10 సంవత్సరాలుగా ఎక్కువ మనం చూస్తున్నాం. నేను చూశాను బౌన్సర్స్ని. జగన్మోహన్ రెడ్డి గారికి బౌన్సర్స్ ఉండేవాళ్ళు 2012, 14 ఆ టైం, 2013, 11, 12 ఆ టైంలో ఉంటూ ఉండేవాళ్ళు బాగా. అంటే ఏంటంటే ఆ బౌన్సర్లకి ముఖ్యంగా గుర్తింపు ఏంటంటే వాళ్ళు ఒక సఫారీ డ్రెస్లో కానీ ఒక రకమైన ఒక 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 పర్టికులర్ అటైర్లో కనిపిస్తూ ఉంటారు అనమాట. ఒక బ్రౌన్ కలరు, బ్లాక్ కలరు, ఒకటి మొత్తం ఒక మొత్తం మెన్ ఇన్ బ్లాక్ అనే మూవీ వచ్చింది కదా, అట్లా అనమాట. మెన్ ఇన్ బ్లాక్ అనమాట వీళ్ళు కూడా. అయితే ఈ బౌన్సర్స్ అనేవాళ్ళు పాపం వీళ్ళు నిజానికి ఏదో బాగా బాడీని పెంచి బాడీ బిల్డింగ్ చేసుకుంటారు. వాళ్ళు ఏం చేసుకోవాలో తెలియదు. అంటే ఏంటంటే వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఒక ప్యాషన్ అనమాట బాడీ బిల్డింగ్ మీద. జిమ్లకు వెళ్ళిపోయి బాగా కసరత్తులు చేసి వ్యాయామాలు చేసి, జిమ్కి వెళ్ళలేని వాళ్ళు, అవి అంత ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు వ్యాయామశాలకు పోయి అక్కడ ఇట్లా చేసుకుని డంబెల్స్తో ఇట్లా అంటే ఆ వెయిట్లను ఎత్తి లిఫ్ట్ చేసి ఇట్లా అని ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఏది అయినప్పటికీ కానీ ఏంటంటే వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు. ఆ విషయంలో సర్టిఫికేషను తెప్పించుకోగలుగుతారు అనమాట. లేకపోతే ఏంటంటే వాళ్ళు గుర్తింపు తెప్పించుకుంటారు. వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా జనరల్గా ఏంటంటే వీళ్ళకి పెద్దగా చదువుకున్న వాళ్ళు చదువుతో పని లేదు. ఎందుకంటే చదువు మీద కాన్సన్ట్రేట్ చేసే వయసులో వీళ్ళు డీవియేట్ అయిపోతారనమాట. చదువు లేకుండా పేదరికం మూలంగాను, ఇంట్లో సమస్యల మూలంగాను, ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేక మరి చాలా పొడుగ్గా కూడా ఉంటారండి వీళ్ళు. ఈ బౌన్సర్స్ అనేవాళ్ళు. ఈ బౌన్సర్స్ అనే ఒక కల్చర్ ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ నుంచి మనకు వచ్చిందనమాట వీళ్ళు. ఇప్పుడు మనకైతే ముఖ్యంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బౌన్సర్ 3,000 నుంచి 5,000 మంది దాకా ఉంటారు. వీళ్ళందరూ కూడాను వీళ్ళకి ఏంటంటే వీళ్ళని హైర్ చేసుకునే వాళ్ళకి ఒక రకమైన ఒక సర్వీస్ సెంటర్ నుంచి సప్లై చేయబడుతూ ఉంటారు అనమాట. అంటే ఏంటంటే ఒక ఆఫీస్లో వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకుంటారు. నేను అవైలబుల్గా ఉన్నాను, నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను, ఫలానా ఫ్యాక్టరీ దగ్గర పని చేశాను, లేకపోతే ఫలానా హీరోయిన్కి చేశాను, లేకపోతే ఫలానా స్టూడియోలో పనిచేశాను, లేకపోతే ఫలానా ఇంకోటి బ్యాంక్ వాటిల్లో కూడా కొన్ని బౌన్సర్స్ ఉంటూ ఉంటారన్నమాట. ఇట్లా అని వాళ్ళు ఏదో వాళ్ళకి తగిన ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసుకుని దానిలో పెడితే ఆ ప్రయారిటీస్ని బట్టి ఓహో ఈ బౌన్సర్ బాగున్నాడు అంటే ప్రయారిటీ బాగా ఉన్న బౌన్సర్లని పెద్ద హీరోలకి ఇస్తూ ఉంటారు. హీరోయిన్లకు కూడా ఇస్తూ ఉంటారు. కంగనా రనౌత్ లాంటి దగ్గర కూడా బౌన్సర్లను పెట్టుకుంది. ఆవిడ జడ్ కేటగిరీను, వై కేటగిరీను సంపాదించుకునే టైంలో బౌన్సర్లను పెట్టుకుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కొంతమంది బౌన్సర్లను పెట్టుకున్నాడు. అంటే సెక్యూరిటీ బాగా తగ్గిపోయింది ఆయనకి. తగ్గించేసిన తర్వాత ఏంటంటే ఆయన సొంత బౌన్సర్లను పెట్టుకున్నాడు. సరే ఇదంతా. కానీ ఏంటంటే పాపం ఈ బౌన్సర్లు అనేవాళ్ళు ఏంటంటే బౌన్సర్లు అంటే ఏదో పెద్ద కాదండి. ఏంటంటే కిరాయి రౌడీలు అనమాట. కిరాయి రౌడీలనే కరెక్ట్గా చెప్పాలంటే. చాలామంది కిరాయి రౌడీలా అంటే వాళ్ళని తక్కువ చూపు చూడాల్సిన అవసరం లేదండి. కిరాయి గుండాలు, కిరాయి రౌడీ అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఒక అబలని, ఒక స్త్రీని, నాకు నా మీద దాడి చేస్తే నేను చేసుకోలేను కాబట్టి ఏంటంటే నా ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ సంబడి షుడ్ ఫైట్ విత్ దెమ్ అని అనుకోవాలి నేను. అంటే ఏంటంటే నా ప్లేస్లో ఉండి నా కోసం పోట్లాడేవాళ్ళో లేకపోతే తన్నేవాళ్ళో ఎవరన్నా ఉండంటే మరి గూండాలే కదా వీళ్ళు. అంటే కిరాయికి పెట్టుకున్న గూండాలు అనమాట వీళ్ళు. అట్లాంటి వాళ్ళని పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ అల్లు అర్జున్ ఉన్నాడు, లేకపోతే చాలామంది ఇప్పుడు యంగ్స్టర్స్ చాలామంది పెట్టుకుంటున్నారు ఇదే బౌన్సర్స్ని. వీళ్ళ జీవితం అంతా కూడాను ఎంత ప్యాథటిక్గా ఉంటుందంటేనండి పాపం ఏదో యూరోపియన్ కంట్రీస్ నుంచి ఆ కల్చర్ తెచ్చుకున్నాం మనం ఇండియాకి. ఈ మధ్య ఎక్కువ కనిపిస్తున్నది కానివ్వండి. వీళ్ళకి ఆదాయం మాత్రం పెద్ద ఓహో అనే లక్షల్లోనూ ఎంతో పెద్ద డబ్బులు ఏముండదు. ఏదో ఒక రోజు కూలీలాగా వీళ్ళకి ఒక డైలీ వేజెస్లో పనిచేస్తూ ఉంటారు. 1,000 నుంచి 1,500 దాకా అనమాట. అంటే ఏంటంటే అంత ఫుల్ డే కాదు, ఒక కాల్ షీట్ అంటే ఒక 8 అవర్స్ అనుకుందాం. ఒక 8 అవర్స్కి
ఇదిగో ఇంత ఇస్తాము 1000 నుంచి 1500 అంటే కంప్లీట్లీ ఇట్ డిపెండ్స్ అపాన్ హిజ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ అతను లోగడ చేసుకుని, లేకపోతే అతను బ్లాక్ బెల్ట్ అవన్నీ ఏవో ఉంటాయి కదా, కంఫు గింఫు అవేవో చేసుకుంటూ ఉంటారు కదా, అట్లాంటి వాటిల్లో చాలా ఎంతవరకు అతను సర్టిఫై అవ్వబడ్డాడు, ఎంతవరకు అవన్నీ కూడాను అతను అవన్నీ చేసుకోగలిగాడు అనేది. అయితే పాపం చూడటానికి ఆకారాల్లో చాలా పెద్దగా ఉండి, చాలా మైటీగా ఉండి, వాళ్ళు ఏదో మనని చంపేస్తారు, కుక్కేస్తారు, బూట్ల కాళ్ళతో నొక్కేస్తారు, అట్లాగే చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఈ హీరోలు బయటకు వస్తారు, మరి ఎవరికి ఈ హీరోలు ఎందుకంటే ఎవరికి భయపడుతున్నారంటే వాళ్ళ అభిమానులకే భయపడతారనమాట. అభిమానుల మీద పడకూడదు అనమాట. వీళ్ళు సూకిరంగా ఉంటారు కదా, సుకుమారస్తులు. మరి ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు ఆ టైంలో, శోభన్ బాబు, కృష్ణ, వాళ్ళకి ఎవరికి బౌన్సర్స్ ఏం ఉండేది కాదు. ఇప్పుడు కొత్త కల్చర్, ఇప్పుడు క్యారవాన్ కల్చరు, బౌన్సర్ కల్చరు, ఇవన్నీ కూడాను తెస్తున్నారు. ఎందుకంటే డబ్బులు బాగా ఎక్కువ విపరీతంగా వచ్చేస్తున్నాయి వీళ్ళకి, ఆర్టిస్టులు, ఈ నటులకి, నటీమణులకు, ముఖ్యంగా నటులకి. అందుకని ఏం చేయాలో తెలియక, డబ్బులు ఏం చేయాలో తెలియక, మళ్ళీ పైగా సెక్యూరిటీ వైజ్ ఇంకా డబుల్ సెక్యూరిటీ. అంటే నన్ను అభిమానించే నావాడు నన్నే తంతాడనమాట, నన్నే, లేకపోతే అతని వల్ల నాకే కీడు జరుగుతుందనమాట అని కీడించి మేలించటం అనమాట. కీడించి ఓహో వాడి వల్ల నాకేదో కీడు జరుగుతుందని ముందే పసిగట్టేసి ఈ బౌన్సర్లను పెట్టుకుంటున్నారు. అంటే కిరాయి గూండాలనే కదా వీళ్ళు అర్థము. కాబట్టి ఏంటంటే ఈ కిరాయి గూండాలు చాలా వీళ్ళు అందరినీ కూడా, కొంతమంది కళ్ళజోళ్ళు కూడా పెట్టుకుంటారండి వీళ్ళు. ఆ కళ్ళజోళ్ళు వేలే స్పెషలైజ్డ్, దాని గురించి ఎప్పుడైనా తర్వాత మాట్లాడదాం. ఈ చిన్న వీడియో చేద్దాం అనుకున్నాను, అందుకని ఈ చిన్న వీడియోలో ఆ కళ్ళజోళ్ళు, వాళ్ళకి సంబంధించిన ఇంకా పరికరాల గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు పెద్ద వీడియో అయిపోతుంది. అయితే ఏంటంటే వాళ్ళ ఆ పర్టికులర్ కళ్ళజోడు చూస్తుంటే ఏంటంటే వాళ్ళ రెటీనా, వాళ్ళ ఎక్కడ ఎటు చూస్తున్నారు, ఎవరికి చూస్తున్నారు, ఎవరి వైపు చూస్తున్నారు అనేది ముఖ్యంగా ఆ కళ్ళజోడు ఉద్దేశం అదనమాట. అది ఎవరికి తెలియదు అనమాట. చూస్తూ నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు వాళ్ళు. చాలా వీళ్ళు ఇట్లాంటి వాళ్ళే బ్యాంకులో రికవరీ చేసే వాళ్ళు కూడా ఇట్లాగే బౌన్సర్ లాగా ఉంటారు కానివ్వండి. వాళ్ళు చేసే పని వేరు. ఇంటికి వచ్చేసి దొమ్మి చేసి, ఆగం చేసి, అన్నీ టీవీలు ఎరగొట్టి, టీవీలు పగలగొట్టి మొత్తం, లేకపోతే అవి తీసుకెళ్ళిపోతూ ఉంటారన్నమాట. అంటే ఏంటంటే కిరాయి గూండాలన్నమాట వీళ్ళందరూ. కాబట్టి ఏంటంటే ఈ బౌన్సర్లు అంటే ఏదో అని ఇవాళ ఈ బౌన్సర్లు నిజంగా పాపం చదువు సంధ్య లేకుండా వీళ్ళు బౌన్సర్లు ఇవాళ మన అల్లు అర్జున్ దగ్గర పనిచేసిన బౌన్సర్ ఇవాళ చాలా సమస్యలు, పోలీస్ కేసులు, వీటిలో ఇరుక్కుపోయాడు. కాబట్టి ఇప్పుడు అందరూ కూడాను భయపడుతున్నారు, బౌన్సర్లు అందరూ కూడా భయపడుతున్నారు. ఇదేంది ఇది ఎక్కడికి వచ్చింది, ఎంకిపెళ్ళి సుబ్బు చావుకే వచ్చినట్టుగాను, ఇది ఎక్కడ గొడవ, మాకెందుకు వచ్చిన తగలాటం ఇదన్నీ అని. కానీ అంతకంటే వాళ్ళకి వేరే పనేది రాదు, ఏది చదువు సంధ్య లేదు. కాబట్టి ఆ సినిమా వాళ్ళెంబడే, లేకపోతే సెలబ్రిటీస్ పడి తిరగటమే, లేకపోతే చోటా మోటా నాయకులు ఉంటారు వాళ్ళెంబడి తిరగటం తప్ప వాళ్ళకేమి పని పాట ఏం లేదు, వాళ్ళకేమి ఒక రకమైన క్వాలిఫికేషన్ ఏం లేదు. ఇప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకుని వీళ్ళు కూడా కాస్త చదువు సంధ్య మీద కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే ఊరికి. అంటే ఏంటంటే శరీరం పెరగగానే కాదు, మొత్తం బుర్ర కూడా పెంచుకుంటే ఇట్లాంటి వెట్టి చాకిరీ చేయాల్సిన అవసరం ఉండదు, ఇట్లాంటి కేసుల్లో చిక్కుకోవాల్సిన అవసరం లేదు, ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని బిక్కుమంటూ జీవించాల్సిన అవసరం లేదంటాను. కాబట్టి ఏంటంటే శరీరాన్ని పెంచుకోకండి, బుర్రల్ని పెంచుకోండి. సినిమా వాళ్ళకి చాకరీలు చేసి వెట్టి చాకరీ చేయక్కర్లేదు. ఈ బౌన్సర్లు అనే పేరు లేదు. బౌన్సర్ అంటే చాలా పెద్ద అందంగా ఉన్న పేరు అని చాలా మురిసిపోకండి. బౌన్సర్లు అనగానే ఏంటంటే కిరాయి గూండాలు, కిరాయి రౌడీలు అనే దానికి అర్థం, అంతకంటే ఏం లేదు. ఇవాళ రేపు అంతకంటే ఎవరు బౌన్సర్లని మాత్రం అక్కడ ఉన్నంత సేపే, ఆ 8 గంటలు ఆ యూనిఫామ్లో ఉన్నంతసేపే ఎవరైనా విలువిస్తారు. తర్వాత గడ్డిపోచకు కూడా పనికిరారన్నమాట వాళ్ళు. సో అదండి బౌన్సర్లు కదా. ఇదంతా కూడా మన ఇండియన్ కల్చర్ కాదు, యూరోపియన్ కల్చరు, దాంతో నుంచి వచ్చింది. సో అదే అండి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి. లవ్ యూ ఆల్. బాయ్.